కాబట్టి ఐఆర్జీసీని కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఐఆర్జీసీ కూడా నియంతృత్వం ఎవరినైనా అణిచేసే ఒక సాధనంగా ఆయతుల్లా అలీ ఖైమనీ చేతిలో ఉంది. అవి అన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి మొత్తం ఆయిల్ వెల్త్ అంతా, ఆయిల్ బావులు, ఎకనామిక్ వ్యవస్థ అంతా కూడా ఐఆర్జీసీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఐఆర్జీసీని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇరాన్ అంతా ఆళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పుడు టర్న్ ఎవరిదంటే అహ్మద్ వాహిద్. కాబట్టి ఆయన పవర్ స్ట్రగుల్ మొదలైంది. ఆయనకి వ్యతిరేకంగా ఎవరేం చేసినా కుదిరేలే లేదు. కాబట్టి ఐఆర్జీసీ అహ్మద్ వాహిద్ ఇప్పుడు నియంతృత్వం వహిస్తుంది. అందుకని అమెరికా ఇటు ఇజ్రాయెల్ మొసాద్ ఈయన్ని చంపడానికి ట్రై చేస్తున్నా, కానీ అంత ఈజీగా కనపడటంలా. ఎందుకంటే యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు చంపితే కుదరదు, మళ్ళీ యుద్ధం మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కంట్రోల్లో తీసుకుంటే పరిస్థితి ఏంటంటే వీళ్ళు చాలా నియంతృత్వంతో, ఇస్లామిక్ మతోన్మాదంతో, ఆయతుల్లా అలీ ఖైమనీ ఐడియల్స్తో పెరిగిన వాళ్ళు అనమాట అహ్మద్ వాహిద్. కాబట్టి ఇస్లామిక్ రిపబ్లిక్ కాస్త అంతా ఏకతాటిపై వచ్చి ఏదైనా అంతర్యుద్ధం జరిగితే అణగదొక్కుతారు. సో ఇరాన్లో వ్యతిరేకత అనేది వాళ్ళు ఒప్పుకోరు, ఎవరిని ఒప్పుకోరు. కాబట్టి ఇరాన్లో అణచివేతలు అంతకు ముందున్నట్టే కొనసాగుతాయి. తర్వాత గల్ఫ్ దేశాలు ఏవి కూడా మాట్లాడడానికి వీలుండదు. ఏది మాట్లాడినప్పుడు డ్రోను, మిసైల్ ఫోర్స్ ఆల్రెడీ ఇరాన్ యొక్క ఒక ప్రోవెస్ అంటే ఆయుధ పాటవాన్ని చూసినాయి. కాబట్టి దాన్ని ఇప్పుడు ఉపయోగిస్తుంది. ఇరాన్ ఇప్పుడు గెలుపుని ఉపయోగిస్తుంది. తర్వాత ఇరాన్ ఏంటంటే ఈ యొక్క హౌతీస్, యెమెన్లో ఉన్న హౌతీస్ని, గాజాలో ఉన్న ఈ తర్వాత హమాస్ని, తర్వాత లెబనాన్లో ఉన్న వీళ్ళు హిజ్బుల్లాని ఇంకా ఎక్కువ సహాయం చేసి వాళ్ళు ఇంకా స్ట్రెంగ్తన్ అయ్యేటట్టు చేస్తారు అహ్మద్ వాహిద్.